శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. మనకు లోకంలో ఐకమత్యమే మహాబలము అని ఒక సూక్తి ఉన్నది. ఐకమత్యము అంటే ఏకమతి, ఒకే ఆలోచనతో ఒకే బుద్ధితో అందరూ కలిసిమెలిసి ఉండడము. ఇప్పుడు ఒకే కుటుంబంలో ఉన్నప్పటికీ ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన ఆలోచన విధానం కలిగి ఉంటారు. వారిలో ఏ ఐకమత్యం అనేది ఉండదు. ఒకరు ఇటంటే ఒకరు అటంటారు, ఒకరు మంచి అంటే ఒకరు ఇది చెడు అంటారు. కాబట్టి ఆ రకంగా కాకుండా ఏకమతితో ఒకే బుద్ధితో అందరూ ఒకే ఆలోచనతో గనక ఉన్నట్టయితే ఎంతటి క్లిష్టమైన కార్యాన్నైనా సాధించవచ్చు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. దానికి ఉదాహరణగా అల్పానామపి వస్తూనాం సంహతి కార్యసాధిక తృణైర్గుణత్వం ఆపన్నై బధ్యంతే మత్తదంతినః. అలాగే బహూనాం అల్పసారాణం సమవాయో దురత్యయ తృణైర్విధీయతే రజ్జు బధ్యంతే తేన దంతినః అని. గడ్డిపోచలు విడివిడిగా ఉన్నప్పుడు ఏమీ చేయడానికి సాధ్యం కాదు. మనం ఒకటి ఇట్లా తుంచేస్తే ఒకటి తిరిగిపోతాయి. కానీ వాటన్నిటినీ కలిపి ఒక తాడుగా అల్లినప్పుడు బలమైన ఏనుగును కూడా బంధించడానికి ఆ గడ్డిపోచలే ఉపయోగపడతాయి. కాబట్టి అవి ఐకమత్యంతో ఉండటం వల్ల బలమైన ఏనుగును కూడా బంధించడానికి మనకు సులభ సాధ్యం అవుతున్నది. అలాగే మనం చీమలను చూసి కూడా కొన్ని విషయాలు నేర్చుకోవాలి. చీమలు చూసినట్టయితే బారులుగా వరుసలుగా పోతుంటాయి. అటు కొన్ని పోతుంటాయి, ఇటు కొన్ని వస్తుంటాయి. గుంపులుగా పోతుంటాయి, గుంపులుగా వస్తుంటాయి. వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఒకదానికొకటి మూతిలా కలిపి ఏదో సందేశం ఇస్తున్నట్టుగా, అక్కడేదో ఆహార పదార్థం ఉన్నది అనో, లేదా వాటి సాంకేతిక భాషలో మరేదో చెప్పుకుంటున్నట్టుగా, లేదా బాగున్నావా అని పలకరిస్తున్నట్టుగా మూతులు కలుపుకొని ఒకసారి ఇట్లా అని ముందుకు జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి వాటిలో ఎంత ఐకమత్యం ఉన్నదో చూడండి. అలాగే మరొక విషయం ఏంటంటే, మనం పక్షులలో అధమాధమమైనది అని భావించే పక్షి కూడా ధర విహగంబులందు అధమతంగను కాకియు స్వీయ జాతిని ఆదరమున చీరక ఎన్నడు తానై వంటి భుజింపనొల్లదు అని ఒక కవి చెప్పినాడు. మనం పక్షులలో కాకిని అధమమైనదిగా, నీచమైనదిగా భావిస్తాం. కానీ వాటిలో ఎంత ఐకమత్యం ఉన్నది అంటే, ఏదైనా ఆహార పదార్థం దొరికిందంటే కావు కావు కావుమని తన గుంపునంతటిని పిలుస్తుంది. అన్నీ కలిసి సామూహికంగా తింటాయి. అలాగే ఒక్క కాకి మరణించినట్టయితే గుంపులుగా వచ్చి చేరి అక్కడన్నీ ఏడుస్తూ దుఃఖిస్తూ కనిపిస్తుంటాయి, తమ బాధను వ్యక్తం చేస్తుంటాయి. కాబట్టి ఈ రకంగా ఎవరిలో చూసినా, ఏ జాతిలో చూసినా, జంతువులలో చూసినా, పశుపక్ష్యాదులలో చూసినా ఐకమత్యమే మహాబలము. ఏకమతితో ఉంటే ఎంతటి క్లిష్ట కార్యాన్నైనా సులభంగా సాధించవచ్చు అని పెద్దలు చెప్తారు. లోకాస్ సమస్తాస్ సుఖినో భవంతు.